హాయ్ హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నానండి. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అందులో ఇద్దరు ఉన్నారండి. ఒకడు నబీల్ ఆఫ్రిది, రెండు శేఖర్ భాష. వాళ్ళిద్దరంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరు ఎందుకు ఇష్టం మీకు? శేఖర్ భాష ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తాడు. దానికి మించిన ఎంటర్టైన్మెంట్ అంటే నబీల్ ఆఫ్రిది. ఎందుకంటే యాజ్ ఏ యూట్యూబర్ గా ఆయన చిన్న స్థాయి నుంచి ఈడి వరకు వచ్చాడు. అందుకోసం లైక్ చేస్తాను నేను నబీల్ ని. అయితే నాగార్జున గారి వార్నింగ్స్ చూసే ఉంటారు ఇప్పుడు సండేది. సో చూసాను. అందులో మనకి వార్నింగ్స్ ఎక్కువ గట్టిగా ఇస్తారా ఈసారి మరి? మేబీ అనుకుంటున్నా ఇస్తారేమని. సోనియా ఇంకా యష్మికి కామన్ హ్యుమానిటీ కూడా యూజ్ చేయట్లేదు అని అంటున్నారు, నిజమేనా? అంటే వాళ్ళు కావాలని గేమ్ ఆడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉండాలి, నిలబడాలని. కానీ వాళ్ళకి తెలియని విషయం ఒకటి ఏంటంటే అక్కడ ఫైనల్ కి వచ్చేసరికి ఇద్దరే ఉంటారు, నబీల్ ఆఫ్రిది, శేఖర్ భాష. ఫైనల్లో వాళ్ళు ఇద్దరు వెళ్తారు. కానీ కప్పు ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు. ఎవరు గెలుస్తారు, ఎందుకంటే వాళ్ళిద్దరు టఫ్ ఆడతారు లాస్ట్ వరకు. అది నా ఒపీనియన్. నిఖిల్ కూడా ఉన్నాడు కదా, మరి నిఖిల్ స్ట్రాంగ్ ప్లేయర్ అని అంటున్నారు. మరి నిఖిల్ ఎంతవరకు స్ట్రాంగ్ ప్లేయర్, స్ట్రాంగ్ గా ఆడగలుగుతారా? ఇప్పుడు అతని పేరేంది, నబీల్ స్టార్టింగ్ నుంచి స్లో పైజన్ లా ఎక్కుతున్నాడు. ఎందుకంటే ఆయన ఎనర్జీ ఫుల్ ఉంటది. ఎవరిది? నబీల్ది. మెల్లి 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 మెల్లిగా లాస్ట్ వరకు ఇక్కడ ఉండాలి, ఈ స్థాయిలో ఉండాలని అతను అలా కోరుకుంటూనే ఉంటాడు. ఇప్పుడు శేఖర్ భాష ఏంటంటే ఆయన స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఆయన ఎనర్జీ. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఆర్జే కదా, ఆ ఎనర్జీ అలానే మెయింటైన్ చేస్తాడు. అయితే మనకి దీంట్లో నబీల్ ఆఫ్రిదిలే కాకుండా విష్ణుప్రియ కూడా ఉంది కదా, విష్ణుప్రియ ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారా టాప్ 5 లో? ఏమో కష్టం అండి. ఎందుకని? ఎందుకంటే నేను నా ఒపీనియన్ చెప్తున్నా, కష్టం. వాళ్ళు ఏంటంటే కావాలని ఆడుతారు, జెన్యున్ గా ఆడట్లేదు. వీళ్ళిద్దరే. శేఖర్ భాష ఏంటంటే జనాలకు ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఆడుతున్నాడు. నబీల్ ఆఫ్రిది కూడా ఆయన ఒక యూట్యూబర్ నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకు తెలుసు స్క్రిప్ట్లు ఏంది ఏం కథ అని ఆయనకు తెలుసు. అందుకోసం ఆయన ఆ వేళలో అతను కూడా ఆడుతారు. మేబీ వీళ్ళిద్దరే ఉంటారు లాస్ట్ వరకు. వీళ్ళంతా వెళ్ళిపోతారు. ఎంత ఆడినా ఎంత గించుకున్నా వెళ్ళిపోతారు వీళ్ళు. ప్రతి సీజన్ లో మనకి సినిమా యాక్టర్స్ ని ఎక్కువ పెడతా ఉంటారు. మరి ఈ సీజన్ లో చూసుకున్నట్టయితే సినిమా యాక్టర్స్ తక్కువ అయిపోయి ఇంకా వీళ్ళు ఎక్కువ ఉంటారు కదా, అంటే యూట్యూబర్స్ కానీ సీరియల్స్ వాళ్ళు కానీ ఎక్కువ ఉండడం వల్ల సీరియల్ ఫ్లేవర్ ఏమైనా కొడుతుందని వచ్చా మీరు? ఇంకా టీఆర్పీ ఎక్కువ పెరుగుద్ది. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబర్లకు చాలా మంది చూస్తారు. ఎవరైతే ట్రెండింగ్ లో వైరల్ లో ఉంటారో జనాలు వాళ్ళని ఇప్పుడు ఎక్కువ చూస్తారు కాబట్టి ఎక్కువ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ షోకి టీఆర్పీ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి. వీళ్ళందరూ వచ్చి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. అక్కడ జనాలు కేవలం కోరుకునేది ఎంటర్టైన్మెంట్. అక్కడ వాళ్ళు ఎంత గేమ్ ఆడినా జనాలు లాస్ట్ కు ఎంటర్టైన్మెంట్, ఎవడు బాగా ఆడాడో వాళ్ళకి ఓట్లు వేస్తారు. నేను ఇద్దట్లో ఒకళ్ళకి వేస్తా. నా ఫేవరెట్ అంటే మన ఆర్జే భాష, నబీల్ ఆఫ్రిది. నేను ఎవరికి వేస్తానో నేను చెప్పాను. నాకు ఇష్టం వాళ్ళిద్దరు. లాస్ట్ వరకు వాళ్ళిద్దరు ఉండాలని నేను కోరుకుంటున్నా అయితే ఆడియన్స్ గా. సో దీంట్లో మనకి చాలా లో అనిపించేది ఎవరు అనిపిస్తున్నారు మీకు? లో అంటే అందరు, నాకు పేరు తెలీదు. నేను చూస్తా, కంటిన్యూ చూస్తా. అంత పేరు తెలియదు నాకు. అంటే సమానంగా ఆడుతారు. కానీ టాప్ 5 లో ఉన్నారంటే నబీలు, శేఖర్ భాష పంచులతో ప్రతి ఒక్కరిని చంపేస్తాడు. ప్రతి ఒక్క పంచు బాగుంటుంది. అది ఎంటర్టైన్మెంట్ లో బాగా యూజ్ చేస్తారు. చాలా